హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. రైస్‌ని పొడి పొడిగా ఉండి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే రైస్‌లో సాల్ట్ ఏసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి దీనిలో కొంచెం పసుపేయాలి ఫస్ట్. పసుపేస్తే ఫస్ట్ ఆయిల్ మీద చిందకుండా ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తే పులిహోర మొత్తానికి ఘాటు చక్కగా పడుతుంది. మిర్చి కొంచెం వేగాక దాంట్లో పల్లీలు అవి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇంకా తాలింపు గింజలు వేసి ఒక 2 మినిట్స్ అలా తిప్పిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి కలిపి దీనిలో మామిడి తురుము వేసి ఒక్క నిమిషం తిప్పిన తర్వాత వెంటనే తీసేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. సో మామిడి తురుము వేసి ఒక నిమిషం అలా తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అంతా రైస్లో కలిపేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందే కలిపేసుకున్నాం కాబట్టి సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ప్రసాదంకి క్విక్గా అయిపోవాలంటే ఈ మామిడికాయ పులిహోర చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.